హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలతో ఫ్రూట్స్ తినిపించాలంటే మామూలు విషయం కాదు. భయంతో తింటారు, లేకపోతే ఇష్టంగా తింటారు. అలా కాకుండా ఇష్టంగా తినేలాగా. అండ్ ఐస్ క్రీమ్ అబ్బాయి వస్తే చాలు మనల్ని కొనిమ్మని గోల చేస్తారు. బట్ మనకు భయం, అందులో ఏముంటాయి, వాళ్ళ హెల్త్ పాడవద్దని. అలా కాకుండా ఇంట్లోనే మనం తయారు చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కర్బూజా ముక్కలు వేసాను, కొంచెం బ్రౌన్ షుగర్ వేసాను. తర్వాత వచ్చేసి పాలు వాడేవాళ్ళు పాలు వాడుకోండి. నేనైతే బాదం మిల్క్, ఆల్మండ్ మిల్క్ వేసాను. తర్వాత 2 యాలక్కాయలు వేసాను. మొత్తం మిక్సీ వేసేసేయండి. అలా రెడీ అయిపోయిన మిశ్రమాన్ని మీరు మార్కెట్ ఏరియాలో దొరుకుతుందండి. ఐస్ మౌల్డ్స్ అంటే దొరుకుతుంది, లేకపోతే కుల్ఫీ మౌల్డ్స్ అయినా దొరుకుతాయి. లేదు అంటే ఆన్లైన్లో అమెజాన్లో 325 ఎంతో అండి, ఇది ఆర్డర్ చేసుకోండి. దీన్ని అందులో వేసేద్దాం, మౌల్డ్స్లో పోసేద్దాం. ఎప్పుడు కూడా ఫ్రూట్స్గా తింటేనే ప్రయోజనం, కానీ అసలు పిల్లలు తినరు కదండి. అది సమ్మర్, ఖచ్చితంగా మనం ఏడ్చి గోల పెట్టైనా మనతో ఐస్ క్రీమ్లు కొనిచ్చేస్తారు. దానికన్నా ఇలా చేసిస్తే, నేను చూసాను కదా మా యువి బాబుని ఎంత ఇష్టంగా తిన్నాడో. ధైర్య కూడా తిన్నాడు. బట్ ప్రతిరోజు వద్దు, మళ్ళీ వాళ్ళకి కోల్డ్ చేసేస్తుంది వింటర్ వచ్చే టైంకి. సో అప్పుడప్పుడు ఇలా చేసి ఇవ్వండి. మీరు కూడా చీట్ డేస్లో తినేయచ్చు అనమాట. చూడండి, టెట్టడాయ్, చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను అంటే నిన్న మార్నింగ్ టైం పెట్టాను, ఎండ్ టైంకి అంత బాగా అవ్వలేదు అండి. మా ఫ్రిడ్జ్ చాలా రోజులు అయిపోయింది, కొత్తది కాదు కాబట్టి కొంచెం లేట్ అయింది. నేను ఒకవేళ కరెక్ట్గా పోయలేదా, మిశ్రమం కరెక్ట్గా లేదా రాదా అని చాలాసేపు 4-5 అవర్స్ చూసాను, రాలేదు. బట్ సాయంత్రం చల్లబడ్డాక టైంకి మంచిగా ఇలా రెడీ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, యువి బాబుని అడిగి తెలుసుకుందాం ఇది ఎలా ఉంది అని. నచ్చిందా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం, మనం ఆల్రెడీ చెప్పాం కదా డైట్ ఛాలెంజ్ స్టార్ట్ అవబోతుందని. ఆల్రెడీ 3 మెంబర్స్ని కూడా నేను సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నేమ్స్ అవి రేపు అనౌన్స్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.